హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు హేమాస్ డైరీ తెలుగండి. ఈరోజు వచ్చేసి గ్రోసరీ సామాన్లతో అయితే మేము ముందుకు వచ్చాను. డిమార్ట్కి అయితే వెళ్ళామండి. అంటే నిన్న ఈవినింగ్ వెళ్ళాం అనమాట. ఖాళీగానే ఉంది, పెద్దగా రష్గా ఏం లేదు, మంత్ ఎండింగ్ కాబట్టి. సో మేమైతే షాపింగ్ అయితే చేసేసాము. గ్రాసరీస్ అయితే ఎక్కువ తీసుకోలేదండి. సో నేనైతే ఏమేమి తీసుకున్నాను అన్నది మీతో షేర్ చేసుకుందామని వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను. అయితే ఫస్ట్ అయితే చూపించేస్తాను. ఇవి వచ్చేసి పిల్లల స్కూల్ అయితే స్టార్ట్ అయినాయి కదా, సో కర్చీఫ్స్ తీసుకున్నాను. 2 కర్చీఫ్స్ తీసుకున్నాను. ఇవి 20 రూపీస్ పడినాయి. క్లాత్ అది చాలా బాగుంది. ఎల్లో ఒకటి, ఇంకా పింక్ ఒకటి తీసుకున్నాను. ఇంకా పిల్లలిద్దరికి వాటర్ బాటిల్స్ కూడా తీసుకున్నాను. ఆల్రెడీ పాప అయితే యూజ్ చేసింది. ఇంకా బాబుకి ఒకటి, పాపకి ఒకటి తీసుకున్నాను. ఇవైతే 99 పడినాయి అనమాట. 100 రూపీస్ 2 బాటిల్స్, 100. ఇంకా రూమ్ ఫ్రెషనర్ ఒకటి తీసుకున్నాను. ఇది 50 ఎంతో పడింది. ఇంకా గ్రాసరీస్ వచ్చేసి ధనియాలు అవి తీసుకున్నాను. ధనియాలు పిల్లల స్నాక్స్కి వచ్చేసి మ్యాగీ ప్యాకెట్స్ ఒకటే తీసుకున్నానండి. ఇవి ఎక్కువ యూస్ చేయను, చాలా తక్కువ, అందుకే తక్కువ తీసుకున్నాను. అది జీలకర్ర, ఇది 73 రూపీస్ పడిందండి. ఇది ఈసారి ఎక్కువ గ్రాసరీస్ ఏం తీసుకోలేదు. ఇవి వచ్చేసి అటుకులు. ఇవి అటుకులు ఎందుకు తీసుకున్నాను అంటే నేను దోశలకు గట్రా ప్రిపేర్ చేసినప్పుడు అటుకులు యూజ్ చేస్తాను, సో అందుకని తీసుకున్నాను. ఇది వచ్చేసి గులాబ్ జామ్ ప్యాకెట్ కొత్తగా వచ్చింది, 65 రూపీస్. ఇది సేమ్ ప్రైస్ 65 రూపీసే. ప్రియా కంపెనీ అంట. ఇది ఒకసారి ట్రై చేద్దామని ఒకటే తీసుకున్నాను. దీన్ని ట్రై చేసిన తర్వాత బాగుంది అనుకుంటే నెక్స్ట్ టైం తీసుకుంటాను, అందుకే ఒకటే తీసుకున్నాను. ఇంకా వచ్చేసి రైస్ తీసుకున్నానండి, బాస్మతి రైస్. ఇది లూజ్ అనమాట. ఈ ఇండియా గేట్ అవి తీసుకుంటాను ఎప్పటికప్పుడు, ఎందుకంటే బిగ్ బాస్కెట్లో ఆర్డర్ పెడతా ఉంటారు. కానీ ఎలాగా డిమార్ట్కి వెళ్ళాం కదా అని చెప్పేసి లూజ్ రైస్ అయితే తీసుకున్నాం, బాస్మతివి. ఇవి కూడా 105 ఎంతో పడింది కేజీ. ఇది ఒకటి తీసుకున్నాను, కేజీన్నర ఉందండి. ఇది ఇంకా బిర్యానీలో వేస్తారు కదా ఈ పువ్వు, ఇదొకటి తీసుకున్నాను. ఇది కూడా 151 పడింది. ఇది యాలకులు తీసుకున్నాను. ఇంకా పిల్లలకి ఏమంటారు, ఈ చిప్స్ అవి ఇష్టం ఉంటాయి కదా, ఇవి ఏమైనా పులుసులు అవి చేసినప్పుడు ఇలా ఫ్రైలు ఉండాలి. అది కాక ఈవినింగ్ స్నాక్స్ కింద కూడా వీటిని నూనెలో వేపించి ఇస్తే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. సో అందుకని చెప్పి ఇవి 1 కేజీ తీసుకున్నాను. ఇవి కేజీ 55 రూపీస్. ఇవి సబ్జాలు తీసుకున్నాం. సబ్జాస్ ఎక్కువ యూస్ చేస్తారు మా అత్తయ్య గారు, సో అందుకు తీసుకున్నాం. ఇంకా ఇది వచ్చేసి, ఇది ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది, జున్ను పౌడర్. ఇది మనకి 70 రూపీస్ పడుతుంది. ఇది చాలా బాగుంటుంది. ఇప్పుడు డిమార్ట్లో ఫస్ట్ టైం చూసాను, కిరాణా స్టోర్లో ఎప్పుడో తెచ్చుకుంటాం మేము ఇది. సో ఇది అయితే జున్ను పౌడర్. మనకి మిల్క్ ఎప్పుడు పడితే అప్పుడు దొరకదు కాబట్టి ఇలాంటి పౌడర్ కానీ యూస్ చేసామంటే చాలా బాగుంటుంది. ఇది ఎలా యూస్ చేయాలని కూడా మన ఛానల్లో ఉంది, జున్ను. ఒకసారి మీరు ట్రై చేయండి, చాలా బాగుంటుంది. రియల్గా జున్ను లాగే ఉంటుంది అన్నమాట, చాలా బాగుంటుంది. ఇంకా ఇది వచ్చేసి బెల్లం పౌడరు, బ్రౌన్ షుగర్. ఇది ఎందుకు తీసుకున్నానంటే పిల్లలకి మిల్క్ అది కలుపుతాను కదా, సో అందులో కలపడానికి అని చెప్పేసి తీసుకున్నాను, వీటి మీద చెప్పేసి. ఇదైతే పిల్లలకి పాల్లో గట్రా కలపడానికి ఈజీగా ఉంటుందని చెప్పేసి పౌడర్ అయితే తీసుకున్నాను. ఇంకా పామాయిల్ ప్యాకెట్ ఒకటి తీసుకున్నాను. ఇది 85 రూపీస్ పడింది. అది ఏమైనా పిండి వంటలు చేయడానికి యూజ్ అవుతుందని తీసుకున్నాను. ఇది వచ్చేసి 50 రూపీస్ పడింది, బెల్లం పౌడరు. ఇంకా విమ్ గిన్నెల సబ్బు అది తీసుకున్నామండి. ఇదైతే 4 రోజులు అయితే వచ్చేస్తుంది. ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు కదా,
పెన్సిల్స్ కూడా తీసేసుకున్నాము. ఇంకా ఆల్మండ్ హెయిర్ ఆయిల్ ఒకటి తీసుకున్నానండి. ఇది ఫస్ట్ టైం యూజ్ చేస్తున్నాను. దీనికైతే ఆఫర్ ఉందండి. ఇంకా చిన్నదైతే వచ్చింది, ఆల్రెడీ అది అయితే తీసాను. ఇంకా మా హస్బెండ్ డైలీ వేర్కి టీషర్ట్స్ తీసుకున్నారండి, 2 తీసుకున్నారు 99. ఇంక ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మంచి వీడియోతో